మేము ఉన్న రైల్వే అధికారులతోని సౌత్ సెంట్రల్తోని చర్చించడం జరిగింది. అలాగే ఇక్కడ ఉన్న జిల్లా కలెక్టర్తోని అనేక సందర్భాల్లోని ఈ కోటిపల్లి నుంచి మనకి బటన్వెల్లి వరకు ల్యాండ్ అక్విజిషన్ పూర్తయింది కదా, దాన్ని మనం హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత అక్కడ ట్రాక్ వేసే బాధ్యత సౌత్ సెంట్రల్ తీసుకుంటారని చెప్పి ఆయనతో మాట్లాడడం జరిగింది. కానీ అనేక సందర్భాల్లోని దానికి కోర్టులోని కేసులు రావడం వల్ల దీని గురించి నేరుగా నేను ఒకే ఒక ఆలోచనతో ముందుకు వచ్చాను. లేదు, రైతులతోని మనమే స్వయంగా మాట్లాడదాం, ఏం జరుగుతుందనే విషయం మనం తెలుసుకుందామని చెప్పి వాళ్ళందరినీ కూడా, ఇక్కడే చాలా మంది ఉన్నారు, వాళ్ళందరినీ కూడా పిలవడం జరిగింది. గతంలోని ఒక రోజున మన ముమ్మిడివారంలోని ఫంక్షన్ హాల్లోని మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ వాళ్ళందరితో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ సమస్యలన్నింటినీ కూడా మేము ఆనాడు తెలుసుకున్నాం. వాళ్ళు ఒకటే తెలియజేశారు. ఇది ఎప్పుడు నేను మర్చిపోలేను. వాళ్ళు ఒకటే చేశారు, మేము ఎప్పుడు కూడా సార్, మేము రైల్వేస్ కి మేము అడ్డు రాలేదు, మా మీద తప్పుడు ప్రచారం చేసి మేమేదో అడ్డు వచ్చామని చెప్పి అందరూ మాట్లాడారు. కానీ మాకున్న సమస్య ఈనాటి వరకు ఎవరు పట్టించుకోలేని పరిస్థితి. వాళ్ళు ఒక్కటే తెలియజేశారు, సార్ మేమేం తప్పు చేసాం, కోటిపల్లి వరకు కూడా ఎకరానికి సుమారు 28 లక్షలు కేటాయిస్తే కోటిపల్లి నుంచి బటన్వెల్లి వరకు మాత్రం కేవలం 1,20,000, సుమారు 1,20,000 ఎకరానికి ఇచ్చారు. రేపో మాపో మీరు బటన్వెల్లి నుంచి డిండి వరకు మీరు ల్యాండ్ అక్విజిషన్ చేస్తారు. దాంట్లోని చూస్తే ఇప్పుడు కరెంట్ రికార్డ్స్ ప్రకారం మీరు చేస్తారు. దానివల్ల అక్కడ సుమారు 50-60 లక్షలు వస్తుంది ఎకరానికి. మేము చేసినామేమో కేవలం సెంట్ భూమి లాంటి ఆస్తులు ఉన్నాయి మాకు ఇక్కడ ఉన్నది. కానీ మమ్మల్ని మాత్రం ఎవరు పట్టించుకోలేదు. దీన్ని మేము ఇంకెవరు మమ్మల్ని పట్టించుకోవట్లేదని చెప్పి మేము కోర్టు మెట్లు ఎక్కడం జరిగింది. కోర్టుని ఆశ్రదిస్తే వాళ్ళు మాకు దీని మీద ఒక స్టే విధించి దీనికి ఒక పరిష్కారం చూపిస్తారని చెప్పి మేము అక్కడ వేచి చూస్తున్నాం. కానీ మేము ఎప్పుడు కూడా ఈ ప్రాజెక్ట్ కి మేము అడ్డు రాలేదు, రావాలని మా ఆలోచన కూడా కాదు. మా బాధని ఎవరొకరు వింటే ఎవరొకరు దానికి ఒక పరిష్కారం చూపిస్తారని మాట వాళ్ళందరూ తెలియజేయడం జరిగింది.